అయ్యగారు సడన్‌గా ఫోన్ చేసి చర్చిలో యూత్ మీటింగ్ ఉంది రండి అన్నారు. సర్లే అని యూత్ అందరూ వెళ్లి గ్యాదర్ అయ్యాం. ఈలోపు చర్చ్ దగ్గరికెళ్ళిన మాకేం అర్థం కాలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. వేడి వేడి గారెలేస్తున్నారు, చికెన్ రెడీ చేస్తున్నారు, బిర్యానీ రెడీ చేస్తున్నారు. అమ్మగారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరికేం అర్థం కాలేదు. కాకపోతే ఎళ్ళాక అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నది ఏంటంటే, మా చర్చ్‌లో ఏదైనా పెద్ద భారీ ఫంక్షన్ రేపు జరుగుతుందనగా, ఆ ముందు రోజు నైట్ అందరూ ఇలా గ్యాదర్ అవుతాం. ఎందుకంటే రేపు ఎవరెవరు ఏ వర్క్స్ తీసుకోవాలని. అలానే మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయ్యగారు ఎవరికి ఇవ్వాల్సిన వర్క్స్ అయితే వాళ్ళందరికి ఇచ్చేశారు. ఈలోపు మేము చేయాల్సిన పనులు కూడా చేసాం. వాటర్ క్యాన్లు తెచ్చేసుకున్నాం. పైన చర్చి కూడా సదిరేసాం. రేపు భారీ ఫంక్షన్‌కి సెట్టింగ్ చేయాలని ప్రతి సెట్టింగ్ చేసేసాం. ఈలోపు మన వర్క్ కంప్లీట్ చేసుకొని కిందకేదో వెళ్ళిపోదాం అనుకున్నాం. వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి. గారెలు కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ రెడీ అయిపోయినాయి. రేపు భారీ ఫంక్షన్‌కి ప్రతీదీ రెడీ అయిపోయింది. ఈలోపు అయ్యగారు చెప్పిన ప్రతి ఓటి ఎవరెవరికి ఏ డ్యూటీలు అప్పచెప్పారో అన్నీ తీసేసుకున్నాం. చాలా హ్యాపీ మూమెంట్స్ అందరూ అలా షేర్ చేసుకున్నాం. ఇదైతే బెస్ట్ మూమెంట్ నిన్న వీడియోలో. అందరూ రెడీ అయిపోయినాయి. మీటింగ్ కూడా అయిపోయింది. రేపు భారీ ఫంక్షన్ గురించి అయితే అందరూ వెయిటింగ్. ఈలోపు మనం వండిన వేడి వేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మనం ఎంత కష్టపడినా సరే అయ్యగారు, అమ్మగారు మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మగారు ఈమె, మా డ్యాడీ అందరూ సరిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కరికి రేపు ఎంత బాగా గ్రాండ్‌గా చేయాలనుకున్న దానికి ఈ మీటింగ్ పెట్టారు. మరి అంత గ్రాండ్‌గా మీటింగ్ రేపు జరుగుతున్నప్పుడు దానికంటే ముందు ఇంకా గ్రాండ్‌గా ఉండాలని మన యూత్ అందరిని పిలిచి ఈరోజైతే ఈ భోజనాలు పెట్టడం జరిగింది. అందరూ హ్యాపీగా తినేసాం. రేపు ఆ భారీ వీడియో ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ తెలిసిద్ది. వెయిట్.